మనం ఏదైనా ఒక వంటకం గురించి మాట్లాడుకుంటే మనకి కేవలం దాని రుచి మాత్రమే గుర్తొస్తుంది. కానీ దీని గురించి తలుచుకుంటే ఇందులో ముడిపడిన సాంప్రదాయాలు, నమ్మకాలతో పాటు ఒక కొత్త ఉత్సాహం మనలో ఏర్పడుతుంది. అలా ఒక వంటకం ఆరోగ్యవంతమైనదిగా, పైగా రుచిలో కూడా టాప్ ప్లేస్లో ఉంది అంటే దాని గురించి మనం తెలుసుకోవాల్సిందే. అదే హలీం. ఈ పేరు వినగానే ఒక టెంప్టేషన్ మొదలవుతుంది. దీని రుచికి అడిక్ట్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. రంజాన్ మొదలైందంటే చాలు వీధుల్లో హలీం సువాసనలు గుబాలిస్తాయి. మతాలకు అతీతంగా అందరూ తినాలనుకునే వంటకం కూడా ఈ హలీమే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే హలీం హడావిడి మొదలైపోయింది. గతంలో ప్రధాన నగరాల్లో మాత్రమే దొరికే హలీం ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులు ఇష్టంగా తినే ఈ వంటకానికి నేడు మతాలకు అతీతంగా అభిమానులు తయారయ్యారు. అందుకే ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో హలీం పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఒక హైదరాబాద్లోనే ఏటా 100 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం హలీం పేరుతో జరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా జరిగే వ్యాపారం ఏ స్థాయిలో ఉంటుందో అనేది. ఇంతలా ఈ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ వంటకానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు మన భారతదేశాన్ని పాలించిన అరబ్బులు, మొఘలులు, నిజాంలు ఇలాంటి రాజు కుటుంబాల అభిమాన వంటకం ఈ హలీం. చరిత్రలో జరిగిన దండయాత్రల ద్వారా భారతదేశంలోకి వచ్చిన ఈ వంటకం ఇప్పుడు ఒక భారతీయ వంటకంగా మారిపోయింది. హలీం అంటే కేవలం ఒక సాధారణ వంటకం మాత్రమే కాదు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కాబట్టే హలీం చాలా మందికి ఇష్టంగా మారింది. కాబట్టి ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాల్లో మీకు తెలబోతున్నాము. అసలు హలీం వెనక ఉన్న చరిత్ర ఏంటి, దాని తయారీ పద్ధతి ఎలా ఉంటుంది, ఎందుకని హలీంకి ఇంత పాపులారిటీ వచ్చింది, హలీం పేరుతో జరుగుతున్న వ్యాపారం ఎలాంటిది, అలాగే రంజాన్ మాసంలోనే హలీంని ఎందుకు ఎక్కువగా తింటున్నారు, ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాల్ని ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీకు హలీం అంటే ఇష్టమా కాదా, అండ్ మీరు హలీంని తినే మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడ, తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేసి సాయంత్రం అల్లాను ప్రార్థించాక గాని ఆహారం తీసుకుంటారు. అయితే ముస్లింలు ఎక్కువగా నాన్ వెజ్ పై మక్కువ చూపిస్తారు. కానీ మాంసం అనేది తొందరగా జీర్ణం అవ్వదు. మరి అలాంటప్పుడు మాంసంతో చేసింది అయి ఉండి సులభంగా జీర్ణం అయ్యేదిలా ఉండే వంటకం అయితే బాగుంటుంది కదా అని ఆలోచించి తయారు చేసినదే ఈ హలీం. ఈ హలీం అనేది నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఎంతో రుచికరంగా ఉండటం, అలానే పోషకాహారం కావడంతో దాదాపు ముస్లిం సోదరులందరూ హలీంని చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇంతకుముందు హలీం అనేది కేవలం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికేది. ఒకప్పుడు ఇలా అంతటా హలీం అందుబాటులో లేకపోవడంతో ఎవరైనా ఈ ప్రాంతాలకు వెళితే అక్కడ తిని ఆహా అంటూ ఆస్వాదించి ఆ రుచి గొప్పతనం గురించి వీరి ప్రాంతాల్లో చెప్పేవారు. అలా క్రమంగా రుచికరమైన ఆహారం కావడంతో మెల్లగా రంజాన్ సమయంలో అన్ని చోట్ల ఇక హలీం దొరకడం మొదలైంది. నిజానికి హలీం వంటకం అనేది చాలా పురాతనమైనది. అలాగే దీని చరిత్ర చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు అదే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలీం అనేది అరేబియన్ వంటకమైన హరీస్ అనే వంటకం నుండి పుట్టింది. ఈ వంటకం తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అరేబియన్ భాషలో శాంతమైన లేదా సహనశీలి అనే అర్థం వచ్చేలా హలీం అనే పదాన్ని ఈ వంటకానికి పెట్టారు. ఈ హలీం అనేది మొదట మిడిల్ ఈస్ట్ దేశాల్లో 10వ శతాబ్దంలో అంటే సుమారుగా 1000 సంవత్సరాల క్రితమే పుట్టింది. అంటే ఇస్లామిక్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్, జోర్దాన్, ఈజిప్ట్, లెబనాన్, సిరియా, టర్కీ, సైప్రస్ ప్రదేశాల్లో ముందుగా ఈ వంటకం పుట్టింది. ప్రముఖ అరబ్ రచయిత అయిన అబూ మహమ్మద్ బాగ్దాలోని రాజులు, నాయకులు తినే ఆహారాల్లో ఫేమస్ అయిన వంటకాలను కితాబ్ అల్ తాకిబ్ అనే ఒక కుక్ బుక్లో రాశారు. ఈ పుస్తకం ప్రపంచంలోనే అత్యంత పురాతన అరబ్ వంటకాల పుస్తకంగా గుర్తింపు పొందింది. ఈ పుస్తకంలో ఉన్న హరీస్ వంటకం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అలానే సౌత్ ఆసియా ప్రజలు తినే వంటకానికి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే అరబ్బులు దండయాత్రలు చేసి వేరే ప్రాంతాల్లో వారి సామ్రాజ్యాన్ని విస్తరించడంతో వారి వంటకం అయిన హరీస్ కూడా ఇస్లామిక్ దేశాల్లో మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలకు చేరుకుంది. ఇక హలీం భారతదేశానికి రావడానికి ముఖ్య కారణం మొఘల్ సామ్రాజ్యం. 1526-1857 మధ్యకాలంలో పర్షియన్ పండితులు, కవుల ద్వారా వారి సంస్కృతి అంటే వారి భాష, కళలు, ఆహారం అన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యంలోని రాజ్యభవనాల్లోకి చేరాయి. కూతుబ్ షాహీ వంశస్థులు కూడా పర్షియన్ వంటకం అయిన హలీంను ప్రోత్సహించారు. అలా పర్షియన్ ప్రజల ద్వారా హలీం హైదరాబాద్కు వచ్చింది. ఇక మొఘల్ సామ్రాజ్యం అంతరించాక కూడా
హైదరాబాద్లోని నవాబులు, నిజాం రాజులు హలీంని ఎక్కువగా ఇష్టపడుతూ తినడం కొనసాగించారు. ఇంకా చెప్పాలంటే ఈ హలీం అనే వంటకం అరబ్ సైనికుల ద్వారా హైదరాబాద్ నిజాం సంస్థానంలో పనిచేసే సైనికుల దగ్గరకు చేరింది. అలా హైదరాబాద్ నిజాం నవాబుల రాయల్ వంటకాల్లో ఈ హలీం అనేది చివరికి ఒక ప్రత్యేక వంటకంగా మారిపోయింది. ఎందుకంటే నిజాం నవాబులు రాయల్టీగా లగ్జరీగా ఉంటారు. అందుకే ఖరీదైన ఆహార పదార్థాలతో చేసిన హలీం వారికి ఎంతో నచ్చింది. పైగా నవాబులు ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. దాంతో హలీం ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారం అవడంతో ఇష్టంగా తినడం ప్రారంభించారు. ఇక నవాబులు వారి బంధువులకు, స్నేహితులకు ముఖ్యమైన సందర్భాల్లో ప్రత్యేకమైన రుచికరమైన ఖరీదైన వంటకాలను పెట్టడానికి ఇష్టపడతారు. దాంతో నవాబులు హలీంని ఇలాంటి సందర్భాల్లో విందుల్లో పెట్టడం ఒక ఆనవాయితీగా మార్చారు. అయితే రాను రాను హలీం హైదరాబాద్ నవాబుల నుంచి హైదరాబాద్ ప్రజలకు చేరింది. అది కూడా ఒక వ్యాపారవేత్త ద్వారా అమ్మడం ద్వారా. అసలు హలీం హైదరాబాద్లో మొదట ఎలా అమ్ముడయిందనే విషయం గురించి మాట్లాడుకుంటే, ఇరాన్కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లోనే మదీనా సర్కిల్లో ఒక హోటల్ని పెట్టాడు. అందులో చాలా రకాల ఇరాన్ వంటకాలని హైదరాబాద్ వారికి రుచి చూపించాడు. ఇక 1956లో రంజాన్ ప్రారంభమైనప్పుడు తొలి రోజున హలీం పేరుతో ఒక కొత్త వంటకాన్ని తయారు చేసి 25 పైసలకు ఒక కటోరా అంటే ఒక పాత్రలో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అలా హలీం ప్రస్థానం మొదలైంది. అయితే మొదట్లో హైదరాబాద్లో హలీంకి పెద్దగా ఆదరణ రాలేదు. హలీం అమ్మకాలు జరగడం అదే మొదటి సంవత్సరం కావడంతో ఎక్కువగా ఎవరూ కొనలేదు. దాంతో ఒక బిర్యానీ తింటే ఒక హలీం ఫ్రీ అంటూ హుస్సేన్ ఒక ఆఫర్ను పెట్టాడు. ఇక రెండో సంవత్సరం నుంచి హలీం గురించి ప్రచారం చేయడం కూడా మొదలుపెట్టాడు. హలీం తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి, హలీం ప్రత్యేకతల గురించి వివరిస్తూ టెలిఫోన్ డైరెక్టరీలోని అడ్రస్లకు పోస్ట్ కార్డులో రాసి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దీంతో కొంచెం అమ్మకాలు పెరిగాయి. అలా 1956 నుండి 1960 వరకు పోస్ట్ కార్డులు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, పోస్టర్లు ఇలా చాలా మార్గాల్లో హుస్సేన్ హలీం గురించి ప్రచారం చేశాడు. దాంతో మొత్తానికి ఆయన ప్రయత్నం ఫలించింది. అలా 1961 నుండి హలీంకి డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ప్రజలు చాలా పెద్ద మొత్తంలో మదీనాకు రావడం మొదలైంది. ఇలా ఎక్కువ జనం రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇలా 1998 వరకు మదీనా హోటల్లో హలీం విక్రయాలు బాగా జరిగాయి. ఇక అదే ఏడాది హోటల్ నిర్వాహకుడైన హుస్సేన్ చనిపోయారు. ఇక తర్వాతి కాలంలో హలీంకి ఇంకా పాపులారిటీ రావడంతో ముఖ్యంగా 2005 నుండి హైదరాబాద్లో హలీం అమ్మకాలు చాలా బాగా పెరిగాయి. ఇక మదీనా హోటల్ మూతపడిన తర్వాత పిస్తా హౌస్, షాగోస్, సర్వీ, షాదాబ్ ఇంకా చాలా హోటల్లో హలీం నమ్మేవారు. అయితే పిస్తా హౌస్లోని హలీంకి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ హలీంని పిస్తా హౌస్ వారు మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు పోస్టల్ విమానాల ద్వారా హలీంని ఎగుమతి చేస్తున్నారు. ఇక 2010లో హైదరాబాదీ హలీం భారతదేశ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ద్వారా అధికారికంగా గుర్తింపు పొందింది. జిఐ అనేది ఒక ప్రోడక్ట్కి అది ఒక ప్రత్యేకమైన ప్రాంతం నుంచి వచ్చినట్లుగా గుర్తింపు ఇచ్చే సర్టిఫికేట్ లేదా ట్యాగ్. అలా ఆ ప్రోడక్ట్ గుణాలు, లక్షణాలు ఆ ప్రాంతం నుండి రావడం వల్ల దానికి ఆ ప్లేస్లో పాపులారిటీ ఉంటుంది. అయితే భారతదేశంలోనే జిఐ సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ మీట్ బేస్డ్ ప్రోడక్ట్ హలీం. ఇక రంజాన్ ముస్లింలకు పెద్ద పండుగ కావడంతో దీనిని వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే రంజాన్ సందర్భంగా ముస్లింలు ఎన్నో ప్రత్యేకమైన వంటలు వండుకుంటారు. అందులో హలీం మొదటి వరుసలో ఉంటుంది. ఇక హలీంని రంజాన్ మాసంలో ఎందుకు ఎక్కువగా తింటారు అంటే, రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు చేస్తారు. అయితే వీరు పొద్దు నుండి రాత్రి వరకు నీళ్లు కూడా తాగకుండా ఎంతో శ్రద్ధగా అల్లాను ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తారు. కాబట్టి ఇంతటి కఠిన ఉపవాసం ముగించుకొని రాత్రి భోజనం చేయాలంటే వారికి బలమైన ఆహారం అవసరం. అయితే హలీం ఇందుకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక హలీంని ఎలా తయారు చేస్తారనే విషయానికి వస్తే, హలీం తయారు చేయడం ఒక ఆర్ట్. దీన్ని వండటం అందరి వల్ల కాదు. అయితే హలీంని మాంసంతో చేసిన ఒక పాయసం లాంటి పదార్థం అని చెప్పుకోవచ్చు. దీనిని మాంసం, గోధుమలు, పప్పులు, మసాలాలు ఇలా అన్ని పదార్థాలను కలిపి 7 నుంచి 8 గంటలు నెమ్మదిగా ఉడికించి ఆపై రోకలి లాంటి కర్రతో బాగా కొడుతూ కలుపుతారు. ఇలా చాలాసేపు ఉడికించడం వల్ల హలీం ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. దాంతో ఇందులో వేసిన సుగంధ ద్రవ్యాలు, మాంసం, గోధుమల రుచులన్నీ కలిసి పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా వండిన హలీంని వేయించిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఆకులు, నిమ్మకాయ ముక్కలు మరియు చాట్ మసాలాతో సర్వ్ చేస్తారు. అయితే ప్రాంతాన్ని బట్టి హలీం తయారీ విధానం మారుతూ ఉంటుంది. హలీంలో ఉండే మాంసం, పప్పు ధాన్యాల వల్ల ప్రోటీన్, అలానే నెయ్యి వల్ల క్యాలరీస్, ఇంకా గోధుమ నూక వల్ల డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇలా మన శరీరానికి అన్ని లభిస్తాయి. ఇలా హలీం సమతుల ఆహారం కావడంతో హలీం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా హలీం ప్యూరీ లాంటి వంటకం అవడంతో తినడానికి ఎంతో రుచిగా, సులువుగా జీర్ణమయ్యేలా, పైగా ఎంతో శక్తినిచ్చే వంటకం కాబట్టి రంజాన్ మాసంలో ముస్లింలు హలీంని ఎక్కువగా తింటారు. కాబట్టి రంజాన్ నెలలో హలీం ఎక్కువగా అమ్ముడవుతుంది.
దాంతో ఎక్కువ మందికి వ్యాపార అవకాశాలు, మరెంతో మందికి చిరు వ్యాపారులకు, ఇంకెంతో మంది ఇంట్లో వ్యాపారం చేసేవారికి, క్యాటరింగ్ సర్వీసెస్ వారికి, అలానే ఆన్లైన్ డెలివరీ చేసేవారికి, ఇలా ఎంతో మందికి రంజాన్ నెలలో హలీం ఒక ఉపాధిగా మారింది. ఇక రంజాన్ నెలలో హైదరాబాద్లో కొన్ని మిలియన్ల ప్యాకెట్ల హలీం అమ్ముడవుతుంది. అంటే ఒక్క రంజాన్ నెలలోనే హైదరాబాద్లో 100 నుంచి 150 కోట్ల హలీం బిజినెస్ జరుగుతుంది. పాకిస్తాన్లో 2 నుంచి 3 బిలియన్ల బిజినెస్ జరుగుతుంది. అయితే పాకిస్తాన్లో కూడా హలీం చాలా ఫేమస్ అయింది. అక్కడ కరాచీ, లాహోర్ లాంటి నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ పేరుతో ఎన్నో షాప్స్ ఉంటాయి. కేవలం రంజాన్ నెలలోనే కాకుండా సంవత్సరం అంతా పాకిస్తాన్లోని రెస్టారెంట్లలో, అలానే స్ట్రీట్లలో హలీంని ఎక్కువగా వారు అమ్ముతారు. ఇలా నేడు హలీం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. అలా ఒక పర్షియన్ వంటకమైన హలీం నేడు హైదరాబాద్ సిగ్నేచర్ డిష్గా మారింది. ముఖ్యంగా రంజాన్ సమయంలో ఇది ఎంతో ఫేమస్ అయింది. ఇప్పుడు హలీంని చాలా ప్రాంతాల్లో చాలా రకాల వేరియేషన్లతో ఇరాన్, సౌదీ అరేబియా, టర్కీ లాంటి దేశాల్లో కూడా ఆనందంగా తింటున్నారు. బంగ్లాదేశ్లో కూడా హలీం చాలా పాపులర్ డిష్. కాకపోతే అక్కడ హలీం చేసే పద్ధతి కొంచెం వేరుగా ఉంటుంది. అంటే హలీం చేయడానికి ఉడికించిన మాంసం ముక్కల్ని పేస్ట్ లాగా చేయకుండా చిన్న చిన్న పీసెస్ లాను ఉంచేస్తారు. ఇక హలీంని మాంసంతోనే కాకుండా ప్లాంట్ బేస్డ్ సబ్స్టిట్యూట్స్తో, అంటే సోయా ప్రోటీన్ ఇంకా కూరగాయలతో మిగిలిన మసాలాలను కలిపి కూడా తయారు చేస్తారు. ఇక హలీంతో క్రైస్తవులకు కూడా సంబంధం ఉంది. సిరియన్ క్రిస్టియన్లు చర్చిల దగ్గర పేదలకు పంచిపెట్టడానికి హలీం తయారు చేసేవారని కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి. అంటే సిరియన్ క్రిస్టియన్లు మేరీ మాత స్వర్గంలోకి ఎక్కిన రోజుని ఎజెన్షన్ పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా వాళ్ళు హరీసా అనే వంటకాన్ని తయారు చేస్తారు. ఈ పండుగ క్రిస్టియన్స్కి చాలా ముఖ్యమైనది. అయితే ఈ హరీసా అనే వంటకం హలీంకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇలా రంజాన్ పండుగకి ముస్లింలు హలీంని తయారు చేస్తే, ఎజెన్షన్ పండుగ సందర్భంగా సిరియన్ క్రిస్టియన్లు హరీసాను తయారు చేస్తారు. అలా ఈ రెండు వంటకాలు కూడా ప్రజల సంప్రదాయాలకు, నమ్మకాలకు సంబంధించినవిగా ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ఏది ఏమైనా హలీంని కుల మతాలకు అతీతంగా అందరూ ఇష్టపడుతూ తింటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది హలీం వెనుక ఉన్న అద్భుతమైన చరిత్రను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.